వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ బేబీ వూల్ 2.75 mm నీడిల్, డీ రింగ్స్, రెడీమేడ్ బెల్ట్, జిప్ యూజ్ చేసి హ్యాండ్ బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ గ్రీన్ కలర్ వూల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్, హ్యాండ్ బ్యాగ్ ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజుని బట్టి చైన్స్ తీసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. టోటల్గా 2 చైన్స్. ఇక్కడ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసిన చైన్ లీవ్ చేసి కాడి నుంచి వన్ టైం హాఫ్ డబుల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్, సింగిల్ క్రోషెట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుంచి ఈ గ్యాప్ నుంచి వన్ టైం హాఫ్ డబుల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్ స్కిప్ చేసి గ్యాప్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో వన్ చైన్ తీసుకుని లాస్ట్ చైన్ నుండి వన్ టైం హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా తీసుకుని ఫస్ట్ చైన్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని గ్యాప్ నుండి సింగిల్ క్రోషెట్, వన్ చైన్, ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకుని వన్ చైన్ స్కిప్ చేసి గ్యాప్ నుండి సింగిల్ క్రోషెట్, వన్ చైన్ తీసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. చైన్ తీసుకుని
ఇలా వస్తుంది స్టిచ్చింగ్. లాస్ట్ చైన్ అండి, సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. టోటల్గా 2 చైన్స్ అవుతాయి. ఈ గ్యాప్ నండి హాఫ్ డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్. స్కిప్ చేసుకుని ఈ గ్యాప్ నుండి 1 టైం హాఫ్ డబుల్ క్రోషెట్, 1 చైన్, సేమ్ ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్, 1 స్కిప్ చేసుకుని గ్యాప్ నుండి 1 టైం హాఫ్ డబుల్ క్రోషెట్, 1 చైన్, సేమ్ ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుని 1 రో సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ డబుల్ చైన్ క్రోషెట్, డబుల్ క్రోషెట్. నెక్స్ట్ రెడ్ కలర్ ఆల్టర్నేట్గా తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్లో ఇలా స్టిచ్ చేశాను. హ్యాండ్ బ్యాగ్కి 65 చైన్స్ తీసుకున్నాను. సేమ్ నేను చూపించినట్టుగానే స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ వోల్ తీసుకుని స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి వన్ చైన్ తీసుకుని గ్యాప్ నుండి 1 సింగిల్ క్రోషెట్, ప్లేస్ నుంచి సింగిల్ క్రోషెట్, 2 చైన్స్ నుంచి సింగిల్ క్రోషెట్, సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. వరుసనే ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. మళ్ళీ 1 చైన్ అంటే టోటల్ 2 చైన్స్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఇలా 2 సైడ్స్ హాఫ్ డబుల్ క్రోషెట్తో స్టిచ్ చేశాను. ఇలా జాయింట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీడిల్ తీసుకుని సేమ్ కలర్ వూల్ తీసుకున్నాను. డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసాం కాబట్టి స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. 2 చైన్స్ వస్తాయి, ఇక్కడ 2 చైన్స్ వస్తాయి. స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ చేసి
ఇలా ఈక్వల్గా సెట్ చేసుకుని రెండు జాయింట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 చైన్స్ లీవ్ చేసి ఇన్సైడ్ నుంచి వీడియో తీసుకోవాలి. ఇన్సైడ్ సేమ్ ఈక్వల్గా వేరే సైడ్ అన్నది లోపల సెట్ చేసుకుని ఇక జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి ఇలానే ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి 2 చైన్స్. ఈ 2 చైన్స్ స్కిప్ చేసి ఇన్సైడ్ ఉన్న చైన్ ఈక్వల్గా ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా హోల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ చైన్స్ ఇలా వస్తాయి, సేమ్ ఇలానే వేరే సైడ్ కూడా వస్తుంది. ఇలా స్టిచ్ చేసి 2 సైడ్స్ ఇలా వస్తాయి. లాస్ట్లో నుంచి ఇలా రాడ్ తీసుకుని నీడిల్ ఇన్సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 నాట్ తీసుకుని హోల్ కట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసాము, జాయింట్ చేసుకుని నెక్స్ట్ ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ గ్రీన్ కలర్ జిప్ తీసుకుంటున్నాను. దీన్ని 2 కార్నర్స్లో సెట్ చేసుకుని ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. కార్నర్స్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫస్ట్ ఈ కార్నర్ సెట్ చేసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది సైడ్స్ స్టిచ్ చేసుకోవడం. కదలకుండా కొంచెం గట్టిగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా సైడ్స్ సెట్ చేసుకుని దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపల వైపు నుంచి బయట నుంచి కూడా జిప్ గట్టిగా స్టిచ్ చేసుకోవాలి.
నెక్స్ట్ డీ రింగ్స్ తీసుకుని సేమ్ కలర్ ఊలు తీసుకున్నాను. ఇక్కడ నేను సైడ్కి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నీడిల్ లోపల నుంచి తీసుకుని ఇలా ఒక 4-5 సార్లు స్టిచ్ చేస్తే సరిపోతుంది. రెడీ రింగ్స్ ఫిక్స్ చేసి బెల్ట్ తీసుకుని సైడ్ నుంచి ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. రెండు జాయింట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఏదైనా సరే మూవ్ అయ్యేలాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.